మన ఆరోగ్యం సహకరించకపోయినా కానీ మన ఇంట్లో వాళ్ళ ఆకలిని అయితే తీర్చాలి కదా. దానికోసం నేను ఈరోజు టమాటా రైస్ చేస్తున్నానండి, తొందరగా అయిపోతుందని. దానికోసం రైస్ అయితే ఉడికించేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే టమాటాలు చక్కగా ఆయిల్లో చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. ఎంత అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత దాకా మగ్గిపోయినాయి. నేను ఆల్రెడీ దీంట్లో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసి చక్కగా ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత ఇట్లాగని ఫ్రై చేసుకున్నట్లయితే నాకు అక్కడ వీడియోలో మా వంటగదిలో లైట్ కూడా ఇవాళ సహకరించట్లేదు అనమాట. ఏంటో వస్తూ పోతూ ఉంటుంది. దానికి కూడా హెల్త్ బాగాలేదేమో మరి. ఇంకా ఇట్లా ఆయిల్లో సపరేట్ అయిందాక టమాటా ముక్కల్ని ఉడికించేసుకొని అన్నం కలిపేస్తున్నాను. ఇట్లా కానీ చేసినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. నాకు కుక్కర్లో చేస్తే ఏది బాగుండదు అనమాట. అందుకని చెప్పి నేను ఇట్లానే చేస్తాను. పుదీనా రైస్ చేసినా, జీలకర్ర రైస్ చేసినా, ఏ ఫ్లేవర్డ్ రైస్ చేసినా కానీ అన్నం ఇట్లనే ఉడికిస్తాను అనమాట. ఒకేసారి కుక్కర్లో వేసి అయితే చేయను. నాకు అట్లా అలవాటైపోయింది. ఫస్ట్లో కొంతమంది అన్నారు, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావు, కుక్కర్లో వేస్తే ఒకేసారి పని అయిపోతుంది కదా అని చెప్పారు. నాకు అట్లా నచ్చదు. ఎందుకు అంటే మనం అన్నీ ఒకటేసారి పచ్చివాసన పోయేంత వేయించకపోతే ఆ రైస్కి కూడా ఆ పచ్చిదనం ఫ్లేవర్ అనేది పడుతుంది కదా. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ తొందరగా తెలిసిద్ది అనమాట. అందుకని నేను ఇట్లా సపరేట్గా చేస్తాను. ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.